అమృత్ బోస్ గారు ఆయన ఒక మాట మాట్లాడి అది చాలా ఇబ్బందికరమైన మాట చంద్రబాబు నాయుడు న్యాయవాదులకి. అదేంటంటే 17A గురించి ఆయన స్పష్టత ఇచ్చిన రిమాండ్ అనేది ఇల్లీగాలిటీ కాదు అన్నాడు. సో వీళ్ళంతా వెళ్ళి దేని గురించి క్వాష్ పిటిషన్ ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని అడుగుతూ రిమాండ్ ఇల్లీగల్ అనే దాని మీద వెళ్ళారు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం జరగదనేది మాకు తెలిసిన న్యాయశాస్త్రం ప్రకారం మేము చదువుకున్న తీర్పుల ప్రకారం సుప్రీంకోర్టు పలు తీర్పుల ప్రకారం నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. కానీ వీళ్ళు రిమాండ్ అనే ఆస్పెక్ట్ మీద కూడా వెళ్ళారు. అది ఇల్లీగల్ రిమాండ్ అనేది. ఇల్లీగల్ రిమాండ్ అయినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల పాటు జైల్లో ఉన్నప్పటికీ అది అక్రమంగా పెట్టింది తప్ప సక్రమంగా పెట్టింది కాదు అనేదానికి ఒక తీర్మానం చేయొచ్చు అనుకున్నారు. కానీ అక్కడ కొంత సెట్ బ్యాక్ అనేది వచ్చింది అనేది వారి అబ్జర్వేషన్ ద్వారా, ఈ తీర్పు ద్వారా నాకు అనిపిస్తున్నది. అయితే ఈ తీర్పు వారి బెంచ్ వరకు కంక్లూజివ్ గానీ ఫైనాలిటీకి రాలేదు. ఎందుకంటే కమిటీ బెంచ్కి సూచించమని చెప్పేసి మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు బెంచ్కి రిఫర్ చేశారు ఆయన ఆఫీస్కి. బహుశా ఇది ఎన్నికల లోపు తేలే సమస్య కాదు. అయితే ఇందులో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే 17A ఈ రకంగా అప్లై చేయటం మొదలు పెడితే రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇట్లా అని అనుకుంటూ అంటే అవినీతి పరులకు చేతులు ఆయుధం ఇచ్చినట్లే అనే మాట కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన దాని ఏమంటే అబ్జర్వేషన్ అంట. అది తీర్పు కాదు, అబ్జర్వేషన్. సో వీటి నేపథ్యంలో పరిశీలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే యాజ్ ఆఫ్ రావు చంద్రబాబు నాయుడు గారికి మా జగన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే వెంట్రుకు కూడా ఊడదు. జగన్ రెడ్డి స్టైల్ ఉంటుంది కదా, వెంట్రుకు కూడా ఊడదు అనేది చంద్రబాబు నాయుడు గారికి వెంట్రుకు కూడా ఉండదు దీనివల్ల. ఎందుకంటే ఆల్రెడీ మెరిట్స్ మీద కన్సిడర్ చేస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చేసి సెక్షన్ 409 ఉన్నా కూడా బెయిల్ ఇచ్చింది. ఇదంతా కూడా 13(1), 13(2) వాటికి సంబంధించి అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి అవి వాటిలో పనిష్మెంట్ పార్ట్ చాలా తక్కువ. అసలు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకపోవడానికి మెయిన్ ప్రధానమైన కారణం సెక్షన్ 409. అందులో ఎటువంటి సబ్మిషన్లు లేవు. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎటువంటి కామెంట్స్ పాస్ చేయలేదు. కాబట్టి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆ బెయిల్ తీర్పు ఏదైతే ఉందో అది స్టాండ్ స్టిల్. కాబట్టి జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా దీనివల్ల ప్రాథమిక రైట్.